వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణలో కమలం పార్టీకి మంచి వాతావరణం ఉందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం మాదేనంటూ డంకా బజాయిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. పవర్లోకి వస్తామన్న నమ్మకం ఉండటం ఏ పార్టీకైనా మంచిదే, కానీ పనేమీ చేయకుండా అలా నమ్మేస్తే సరిపోతుందా? క్షేత్రస్థాయిలో చేయాల్సిన పనులు చేయకుండా మాకు అధికారం వస్తుంది అంటూ ప్రచారం చేసుకుంటే నిజంగా వచ్చేస్తుందా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణం రాష్ట్ర నాయకులు ఎక్కువగా జాతీయ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేయడమే. గతంలో కంటే ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగింది. మరో 3 ఏళ్లలో మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేంతగా గ్రాఫ్ను పెంచుకోవడం ప్రస్తుతం రాష్ట్ర నాయకులపై ఉన్న బాధ్యత. కానీ ఇక్కడ జరగడం లేదు. ఇందుకు కారణం పార్టీ హైకమాండ్ అని కొంతమంది నాయకులు అంటున్నారు. ఢిల్లీ బీజేపీ పెద్దలు ఊపిరి సలపనివ్వకుండా ప్రోగ్రామ్స్ ఇస్తున్నారని, ఒకటి పూర్తవకముందే ఇంకో కార్యక్రమం ఇస్తుంటే ఇక ఇక్కడ ఆలోచించడానికి టైం ఎక్కడున్నది అంటూ రాష్ట్ర నేతలు అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు ఇస్తే దేన్ని ప్రభాతవంతంగా చేయలేమని కూడా అంటున్నారట. మరి ఈ మధ్య కాలంలోనే 1 నేషన్ 1 ఎలక్షన్, వక్ఫ్ సవరణ చట్టం, అహల్యాబాయి జయంతి, అటల్ శత జయంతి, ఇప్పుడు యోగా డే, ఎన్విరాన్మెంట్ డే, ఎమర్జెన్సీకి 50 ఏళ్ళు, ప్రధానిగా మోదీకి 11 ఏళ్ళు పూర్తి. ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్ర పార్టీ ఇస్తున్న కార్యక్రమాలే చాలా ఉన్నాయని చెబుతున్నారు. అదే సమయంలో మరో వాదన వినిపిస్తోంది. కేంద్ర పార్టీ కార్యక్రమాలు ఇస్తుంది సరే, వాటితోనే మనకు సరిపోదు కదా. లోకల్గా రాష్ట్ర సమస్యలను తీసుకుని జనంలోకి వెళ్ళినప్పుడే అధికార పార్టీని ఢీ కొట్టగలుగుతామని, లేదంటే ఎప్పటిలాగే ఇలాగే ఉండిపోతామని టీబీజేపీ నాయకులు చర్చించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యాలు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నవి మాటలకే పరిమితం అవుతున్నాయి తప్ప చేసిన దాఖలాలు ఎక్కడని ఓ వర్గం ప్రశ్నిస్తోంది. ఏదో నామమాత్రంగా చేశామంటే చేసామన్నట్లుగా మమా అనిపించి సర్దుకుపోవడం తప్ప రాష్ట్ర స్థాయి ఆందోళనకు పిలుపునిచ్చిన కార్యక్రమం ఒక్కటి చూపించండి అంటూ కేడర్ అడుగుతున్న పరిస్థితి. జాతీయ పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్ని కాస్త తగ్గించి తెలంగాణలో ప్రజా ఉద్యమాలు నిర్మించాలని, అలా చేసినప్పుడే పార్టీ ప్రజల్లోకి వెళ్ళి అధికారం వస్తుంది తప్ప మేం పవర్లోకి వచ్చేస్తాం అనే మాటలు చెప్పుకుంటూ తిరిగితే లాభం ఉండదన్నది కేడర్ వాయిస్. అలా లోకల్ ఇష్యూస్ తీసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఓట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నది అభిప్రాయంగా కూడా బలం వినిపిస్తుంది. ఇక వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నాయకులు యాక్టివ్ అవుతారో లేదో చూద్దాం మనం కూడా.